ముద్దాయి తరఫు న్యాయవాదికి 2 రోజుల గడువునిస్తూ ఆ లోపు కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది. దీపక్ని ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. దీపక్కి ఎంత కష్టం వచ్చినా ఇలా ఎప్పుడూ ఉండలేదు లక్ష్మి. మీరు నాకు ఏం చేసినా చేయకపోయినా నేను అనుకున్నదే చేస్తాను. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? నేను ఇంత సీరియస్గా చెప్తుంటే కొంచెం కూడా భయం లేకుండా కూర్చున్నావేంటే? నువ్వు రోజీ కేసు వాదించకూడదు. వెంటనే విత్డ్రా అయిపోతున్నట్టు ఈరోజే వెళ్ళి కోర్టులో లెటర్ పెట్టాలి. ఈ కేసులో నా క్లయింట్లో నిజాయితీ లేదు, సో కేసు నుంచి తప్పుకుంటున్నానని జడ్జి గారికి లెటర్ ఇచ్చేసి రావాలి. అది ఇప్పుడే జరగాలి. అంతేకాదు, నువ్వు అసలు ఈ ఊళ్ళోనే ఉండకూడదు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఏంటి మాట్లాడు? నెంబర్ 1, ఇంటి తలుపులు గడి పెట్టుకోవాలి, లేదంటే ఎవరైనా ఇలా ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఏంటి? నెంబర్ 2, ఇంట్లో ఆడపిల్లలు ఒక్కళ్ళే ఉండకూడదు. ఉంటే ఇలా బెదిరింపులకి గురయ్యే అవకాశం ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నెంబర్ 3, ఒంటరిగా ఉన్న ఆడపిల్లలు కరాటే లాంటి సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు నేర్చుకోవాలి. అప్పుడే ఇలాంటి రాస్కల్స్ ని కరెక్ట్ గా ఫేస్ చేయొచ్చు. ఏంటి, నేను ఇక్కడ పురాణం చెప్తున్నాను అనుకున్నావా? రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నావు? మర్యాదగా నేను చెప్పింది చేయకపోతే నేను చేస్తాను. ఈ ఇంటిని పాడు చేస్తాను. నిన్ను పాడు చేస్తాను. నీకు జీవితమే లేకుండా చేస్తాను. మేడం, మేడం, ఎక్కడున్నారు మేడం? మేడం, అయిపోయింది మేడం, పని అయిపోయింది మేడం. ఎవరిది? ఎవరిదండి మేడం? మీరు చెప్పిన పని అయిపోయింది మేడం. అశ్విని పని అయిపోయింది మేడం. కానీ నీ గెటప్ చూస్తుంటే నీ పని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మేడం, అదేం కాదు మేడం. నేను ఇచ్చిన స్ట్రోక్కి ఆ అశ్విని దెబ్బకి బెదిరిపోయింది మేడం. నాకు నువ్వు పారిపోయి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటి మేడం, ఆర్య సినిమాలో అల్లు అర్జున్ కొట్టిన వాళ్ళకే కాదు మేడం, 1-2 దెబ్బలు అల్లు అర్జున్ కూడా తగిలాయి మేడం. కానీ ఇక్కడ దెబ్బలన్నీ నీకే తగిలినట్టున్నాయి. ఏంటి విక్రమ్, ఎవరి మీద కన్నా ఫైటింగ్ కి వెళ్ళావా, లేకపోతే ఎద్దేదైనా కుమ్మేసిందా? అలా అయిపోయావేంటి విక్రమ్? ఊరుకోండి మేడం, మీరు మరీ మాట్లాడుతున్నారు. ఒకళ్ళని సెట్ చేయాలని వెళ్ళినప్పుడు ఆ ఇంటిని మొత్తం తిరిగేసి వాళ్ళని బెదిరించేసి మనం అనుకున్న పనికి ఒప్పించేసి క్యాంపెన్ చాలా? ఇంకా మిగతా క్లిప్పింగ్స్ కూడా కావాలా? అంటే విక్రమ్, నువ్వు అశ్విని దగ్గరికి వెళ్ళి తన చేతిలో దెబ్బలు తినేసి వచ్చావా? మరి నువ్వేదో ఎరగదీసేసినట్టు చెప్పావు. ఒక్క ఆడదాన్ని బెదిరించి పని చేయించలేకపోగా తన చేతుల్లో చావు దెబ్బలు తినేసి తప్పించుకొని వచ్చాడు. అంటే నిజం తెలిస్తే నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుందని నీ క్రియేషన్ యూజ్ చేయాలనుకున్నావు. విక్రమ్, ఎన్ని రోజులు నువ్వేదో పెద్ద పుడింగి అనుకున్నాం, మరీ ఇంత బఫూన్ అనుకోలేదు. అయినా మేడం, మీరు కెమెరా పెన్ని నా జేబులో ఎప్పుడు పెట్టారు మేడం?
నువ్వు ఈ పని చేసుకొస్తావంటే నాకెందుకో డౌట్ అనిపించింది విక్రమ్. అంటే మీకు నా మీద నమ్మకం లేదా మేడం? అశ్విని క్యారెక్టర్ మీద బాగా నమ్మకం. తను చాలా టిపికల్ మెంటాలిటీ ఉన్న మనిషి. అలాంటి వాళ్ళకి చేతుల్లో బలం కంటే చేతల్లో బలం ఎక్కువ. అందుకే నువ్విలా దెబ్బలు తినొచ్చి నాకేదో కహానీ చెప్తావని డౌట్తోనే ఈ కెమెరా పెన్ పెట్టి పంపించాను. అయితే మరిప్పుడు ఏం చేద్దాం నందిని? ఒక మగాణ్ణి కూడా ఇంత ఎదిగా కొట్టి పంపించిందంటే ఆ అశ్విని అంత ఈజీగా లొంగే రకంగా కనిపించటం లేదు. మరి ఈ రోజీ కేసు వాదించకుండా ఉండేందుకు అశ్విని ఎలా ఒప్పిస్తాం? కొంతమందిని భయపెట్టి పనులు చేయించుకోవడం కుదరదు. సంతోష పెట్టాలి. పెడతాను. తను సంతోషపడేలా చేస్తాను. వినోద్, నువ్వు చేస్తున్న హోమాలు ఫలిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. అవును సంధ్య, అరెస్ట్ చేయించిన అశ్వినియే లాయర్గా వచ్చి వాదించిందంటే నిజంగా నన్ను కలిసిన జ్యోతిష్కుడికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే గ్రాని బయటకొచ్చేస్తుంది కదా వినోద్? వస్తుంది సంధ్య. ఆల్మోస్ట్ శిక్ష ఖరారై జడ్జిమెంట్ చెప్పే స్టేజ్లో స్టే వస్తుంది. నెక్స్ట్ హియరింగ్లో అమ్మమ్మకి బెయిల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మమ్మ నిర్దోషని ప్రూవ్ అవుతుంది. నీ నమ్మకం చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది వినోద్. నువ్వు చేయిస్తున్న ఈ హోమాలు ఫలించి నీకు గ్రానీకి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్ అన్నీ పోతే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను వినోద్. అన్నీ అవుతాయి సంధ్య. అమ్మమ్మ మళ్ళీ నాకు దగ్గరవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సంధ్య, ఇతను మన కొత్త మేనేజర్ కిరణ్. ఇతను కరెక్ట్ పర్సనేనా, లేదంటే అతనిలాగే ఏదన్నా చేసి వెళ్ళిపోయే రకమా? లేదు సంధ్య, ఇతను ఇంతకుముందు నార్త్లో వర్క్ చేశాడు. సౌత్ అసలు సంబంధం లేదు. ఇతని ట్రాక్ రికార్డ్ అంతా క్లీన్గా ఉంది. కిరణ్, నువ్వు వెళ్ళిన పని ఎంతవరకు వచ్చింది? సార్, ఆవిడతో మాట్లాడాను, కానీ ఆవిడ మన పని చేసేటట్లు కనిపించట్లేదు సార్. మరి ఇప్పుడు ఎలా? ఏంటి వినోద్, ఏమైంది? మన కంపెనీ ప్రోడక్ట్ని ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయడానికి కొన్ని షిప్పింగ్ పర్మిషన్స్ అవసరం అవుతాయి. వాటినిచ్చే ఆఫీసర్ ఒక ఆవిడ ఆ పేపర్స్ మీద సైన్ పెట్టడం లేదు. ఎందుకు వినోద్? మన పేపర్స్లో ఏదైనా ఫాల్ట్ ఉందా? లేదు, కానీ మనకంటే ముందున వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ క్లియర్ చేశాకే మన ఫైల్ సైన్ చేస్తానన్నారంట ఆవిడ. కానీ మనకి అర్జెంటుగా పంపించాల్సిన ఆర్డర్స్ చాలా ఉన్నాయి. అవి ఆగిపోతే మనకి చాలా నష్టం వస్తుంది. మరి ఇప్పుడు ఎలా వినోద్? ఆవిడ లంచం కూడా తీసుకోరు సార్. ఆవిడ లంచం తీసుకుంటానన్నా ఇచ్చే టైప్ కాదు మనం. సారీ సార్. కానీ ఒక దారి ఉంది సార్. ఏంటది? ఆవిడ ఓ ఆర్ఫనైజ్ రన్ చేస్తున్నారు సార్. దానికి ఓ కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. కానీ ప్రస్తుతం డబ్బులు లేక దాని కన్స్ట్రక్షన్ ఆపేశారు. దానికి మనం ఫండింగ్ చేస్తే. అవును వినోద్, మనం కూడా ప్రతి నెల చాలా సంస్థలకు విరాళాలు ఇస్తున్నాం కదా, ఈసారి వీళ్ళకిద్దాం. అశ్వత్థామ హతః కుంజరః అన్నమాట. సరే, అలాగే చేద్దాం. కానీ ఒక్క విషయం కిరణ్, ఇది మనం అఫీషియల్గా ఇస్తున్న మనీ అని ఆవిడికి తెలియాలి. ఓకే సార్. ఇంతకీ ఎంత ఇస్తున్నారు సార్? 2 కోట్లు. నువ్వు వెంటనే మన బ్యాంక్స్ నుంచి ఆ మనీ కలెక్ట్ చేసుకుని ఆవిడ్ని కలువు. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. ఓకే సార్, నేను ఆవిడ చేత సైన్ చేయించుకొని వస్తాను సార్. అలాగే. నమస్తే మేడం. నమస్తే. ఏంటి కిరణ్, ఎలా ఉంది కొత్త జాబ్? బాగుంది మేడం. బాస్ చాలా మంచోడు. అంటే మరి నేను? మీరు చాలా కన్నింగ్ మేడం. నీలో నాకు నచ్చేది ఈ ఫ్రాంక్నెస్ కిరణ్. అందుకే నిన్ను వినోద్ దగ్గరికి పంపించేది. కానీ ఒక్క విషయం,
నువ్వు నా మనిషివని, నా కోసం అక్కడ పని చేస్తున్నావని మూడో మనిషికి తెలియకూడదు. తెలిస్తే వెంటనే నన్ను షూట్ చేసి చంపేయండి మేడం. వెరీ గుడ్. ఈ విషయం ఎవరికి తెలియకూడదనే మల్లికని కూడా ఇక్కడికి తీసుకురాలేదు. ఇంతకుముందు ఆల్రెడీ వినోద్ దగ్గర పనిచేసే మేనేజర్ని నా పనుల కోసం వాడుకున్నాను. అతని మీద వినోద్కి అనుమానం వచ్చింది. అందుకే అతన్ని హాస్పిటలైజ్ చేయాల్సి వచ్చింది. ఈసారి నా మనిషివైన నిన్ను డైరెక్ట్గా అక్కడ అపాయింట్ అయ్యేలా చేశాను. అది సరే కిరణ్, నేను చెప్పిన పని పూర్తి చేశావా? చేశాను మేడం. మరి నీ మీద వినోద్కి ఏ అనుమానం రాలేదు కదా? నో మేడం. నేను నార్త్ ఇండియాలో జాబ్ చేసి వచ్చినట్టు నమ్మించాను. అదీ కాక ఇప్పుడు వాళ్ళ కంపెనీకి ఆ లేడీ ఆఫీసర్తో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఓకే ఓకే, అయితే నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. నేను అనుకున్నది అనుకున్నట్టు ఖచ్చితంగా జరుగుతుంది. జరుగుతుంది మేడం. సరే వెళ్ళు, పని అయిపోగానే నాకు కాల్ చేయి. ఓకే మేడం. కిరణ్, నువ్వు ఆ లేడీతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తన అసలే డేంజర్. నో ప్రాబ్లం మేడం, నేను హ్యాండిల్ చేస్తాను. పని అయ్యాక ఫోన్ చేయి. అలాగే మేడం. మేడం, మేడం, అశ్విని గారు, అశ్విని గారు, అశ్విని గారు. నువ్వెవరు? నన్ను రోజీ గారు మనోడు వినోద్ గారు పంపించారు మేడం. కమిన్. కూర్చోండి. ఎస్, టెల్ మీ. కేసు గురించి చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఈ కేసు మీరే గెలుస్తారని మా బాస్కు బాగా తెలుసు. మీరొచ్చిన వర్క్ వదిలేసి వేరే వాళ్ళ వర్క్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. నేను వచ్చిన వర్క్ గురించే మాట్లాడుతున్నాను మేడం. అవును మేడం, మీరు ఈ కేసు గెలవకూడదు, అది మా బాస్ ఆశ. సింపుల్గా చెప్పాలంటే మీరు ఈ కేసు విషయంలో సైలెంట్గా ఉండాలి. మ్యాటర్ ఇంకా డీటెయిల్డ్గా తెలియాలంటే మీరు ఒకసారి మా బాస్తో మాట్లాడాలి. అంటే ఇదంతా వినోద్ చేయించాడనేది నిజమే మేడం. అందుకే ఈ కేసు మీరు వాదించకుండా ఉండడానికి మా బాస్ మీకు గిఫ్ట్ పంపించారు. $2 కోట్లు. ఇవి పంపించింది వినోద్ కాదు. వినోద్ ఈ పని చేయించాడని నమ్మించడానికి ఈ పని చేస్తున్నారు కదూ. చెప్పండి, ఎవరి పని చేయించారు? భలే వారు మేడం. వేరే ఎవరో ఈ పని చేయించుంటే నేను వినోద్ గారితో ఫోన్ చేసి మాట్లాడమని మీకు ఎలా చెప్తాను మేడం? కావాలంటే మీరు ఇప్పుడే ఆయనతో మాట్లాడొచ్చు. కిరణ్, ఏమైంది నువ్వు వెళ్ళిన పని? సార్, ఆవిడ డబ్బు తీసుకున్నారా? మన పని చేసి పెడతానన్నారా? సార్, మీ పని చేయించుకోవడానికి డబ్బులు మీరే పంపించారంటే ఆవిడ నమ్మట్లేదు. మీరే ఒకసారి ఆవిడతో మాట్లాడండి. ఓకే, ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడండి మేడం. హలో. హలో మేడం, నమస్తే అండి. నేను ఇలా డబ్బు పంపించానని మీరేమనుకోకండి. కానీ ఆ డబ్బు మీకు చాలా యూజ్ అవుతుంది, ప్లస్ నా పని అవుతుందని మీకు ఆ డబ్బు పంపించాను. ప్లీజ్ మేడం, ఎలాగైనా మీరు ఈ పని చేసి పెట్టండి. మీరు అనుకుంటేనే ఇప్పుడు నేను హ్యాపీగా ఉండగలుగుతాను, లేదంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఈ పని చేస్తే మీ సొంత వాళ్ళే సఫర్ అవుతారు, అయినా పర్వాలేదా? ఎవరు బాధపడినా పర్వాలేదు. నేను టార్గెట్ పెట్టుకున్నాను. అది పూర్తయ్యేలోపు ఎంతమంది బాధపడినా, వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా నేను పట్టించుకోను. ఓకే, మీ పని జరుగుతుంది. ఓకే,
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా మేడం, మీ డౌట్ తీరిందా? ఈ సూట్ కేసు ఇక్కడే ఉంటుంది, నేను వెళ్తాను. ఉంటాను మేడం. ఏంటి డార్లింగ్స్ టెన్షన్లో ఉన్నట్టున్నారు? నందిని బెదిరిస్తే కొట్టి పంపించింది, డబ్బు పంపిస్తే వాడి బాడీ పంపిస్తుందేమో. కాసేపట్లో వాడి నుంచి కాల్ వస్తుంది చూడు. వాడే. చెప్పు కిరణ్. మేడం, మీ ప్లాన్ సక్సెస్ అయింది. ఆవిడ డబ్బు తీసుకుంది మేడం. ఎస్ ఐ నో కిరణ్. కిరణ్ ఒక్క నిమిషం. చెప్పండి మేడం. తను డబ్బులు తీసుకునేటప్పుడు ఏదైనా డౌట్ పడడం కానీ, నిన్ను ఏదైనా క్రాస్ క్వశ్చన్ అడగడం కానీ జరిగిందా? చేసింది మేడం, కానీ మీరు చెప్పినట్టు చెప్పి వినోద్ గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడించాను. తను ఒకటి అనుకుని మాట్లాడితే వాడు ఒకటి అనుకుని మాట్లాడాడు, అంతేనా? అంతే మేడం. ఓకే కిరణ్, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే మేడం. ఎస్ నందిని, యు ఆర్ సో జీనియస్. అందుకే కదా నాకు నచ్చి. ఇప్పుడు రోజీ బయటికి రావడానికున్న ఒకే ఒక్క దారికి కూడా క్లోజ్ చేసేసా. అంతేకాదు, ఇప్పుడు ఆ దారి రోజీకి వినోద్కి మధ్య పెద్ద కందకంలా అయిపోతుంది కూడా. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు? ఫ్రెండ్స్ని కదా, ఏవో చాలా ఉంటాయి. నన్ను కూడా ఫ్రెండ్ని చేసుకుంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను కదా. మీరా ఫ్రెండా? ఏ కాకూడదా? త్వరలో ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేస్తే మన మధ్య బాండ్ బలపడిపోతుంది. ఫ్రెండ్షిప్ డేనా? దానికి ఇంకా 2 నెలల టైం ఉంది కదా. ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా. ఆ తర్వాత రాఖీ కూడా వస్తుంది. అది కడితే బాండ్ ఇంకా బలంగా ఉంటుంది. అది మిస్ చేస్తే ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే వస్తుంది. అమ్మా అశ్వని, వెళ్ళిపో. అశ్వని నీతో ఒకసారి మాట్లాడాలమ్మా. ప్లీజ్ వెళ్ళిపో.
అది కాదు అశ్విని, నేను చెప్పేది ఒకసారి వినను, వెళ్ళిపో. ప్లీజ్ అశ్విని. నో, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను చెప్పేది కూడా ఒకసారి వింటే చాలు, నేను అస్సలు వినను, నీ గొంతు వినలేను. వెళ్ళిపో, వెళ్ళిపో. అశ్విని ప్లీజ్. నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నా తల ఈ గోడ కొట్టుకొని నీ కళ్ళ ముందే ప్రాణాలు తీసుకుంటాను. ఏంటి అందరూ అంత టెన్షన్ పడుతున్నారు? ఆ లాయర్ ఇంకా రాలేదనా? వస్తుందిలే, అయినా రాకపోతే ఏమవుతుంది? ఏ రోజీ